ఎగ్ కర్రీని రెగ్యులర్‌గా కాకుండా ఓసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన 2 ఆనియన్స్‌ని, అలాగే 2 టమాటోల్ని, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఓ 5 గుడ్లని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గుడ్డని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టిన టమాటో పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయింది కదా! ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్, అలాగే కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు ఏసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఓ 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయినట్టేనండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని చపాతీ, రైస్, రోటీ, నాన్, ఫ్రైడ్ రైస్ దేనితో అయినా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.